కార్యక్రమానికి స్వాగతం. అసలైన వర్షాకాల సీజన్ ప్రారంభం కావడంతో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. వారు ఆరోగ్యంగా ఉన్నట్లే కనిపిస్తారు, కానీ రోజులు గడిచే కొద్దీ వారిలో డెంగ్యూ లక్షణాలు ఒక్కొక్కటిగా బయటకు కనిపిస్తూ ఉంటాయి. అయితే వాటిని ముందుగానే పసిగడితే సరైన సమయంలో స్పందించి వెంటనే చికిత్స తీసుకుని ప్రాణాలను కాపాడుకునేందుకు అవకాశం ఉంటుంది. మరి డెంగ్యూ వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి అనే దాని గురించి వివరించడానికి స్టూడియోలో మనతో పాటు ఉన్నారు సీనియర్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ పి కిరణ్మయ్య గారు ఉన్నారు. నమస్కారం. హలో డాక్టర్. డెంగ్యూ అంటే చాలు, వర్షాకాలం స్టార్ట్ అయిందంటే సీజనల్ వైజ్గా ఈ ఫీవర్ అనేవి వస్తూ ఉంటాయి. అందులో ముఖ్యంగా కొంచెం ప్రమాదకారి అనిపించేలా ప్రాణాలు కోల్పోతా అనే ఒక టెన్షన్ కల్పించేది ఏదైనా ఉంది అంటే మనం డెంగ్యూ అని చెప్పుకోవాలి. అయితే అసలు ఈ డెంగ్యూ జ్వరం అంటే ఏంటి, ఎలాంటి సందర్భాల్లో ఇది వస్తుంది అంటారు? బేసికలీ ఈ సీజన్లో ఇంకా ఈ డెంగ్యూ జ్వరాలు అనేది చాలా కామన్గా చూస్తాము. సో బేసిక్గా ఇది డెంగ్యూ జ్వరం అనేది ఇట్స్ అ వైరస్ ఇన్ఫెక్షన్ అనమాట. అంటే వైరస్ ద్వారా మన బాడీలోకి ఎంటర్ అవుతుంది. ఆ వైరస్ని మన బాడీలోకి ఎంటర్ చేసేది దోమకాటు, మాస్కిటో బైట్. సో మలేరియా జ్వరం లాగానే డెంగ్యూ కూడా దోమకాటుతోనే వస్తుంది అనమాట. సో ఈ దోమ అనేది ఒక స్పెసిఫిక్ దీన్ని మా డెంగ్యూ ఫీవర్ ట్రాన్స్మిట్ చేసే మాస్కిటో వచ్చేసి ఏడిస్ ఈజిప్టి అనే మాస్కిటో ఉంటుంది. అది దాన్ని టైగర్ మాస్కిటో అని కూడా అంటారు. అంటే దానిపైన మనకి టైగర్కి స్ట్రైప్స్ ఉన్నట్టుగా ఆ మాస్కిటో పైన ఉంటుంది అనమాట. ఆ టైగర్ మాస్కిటో ద్వారానే డెంగ్యూ వైరస్ మన బాడీలోకి ఎంటర్ అవుతుంది. సో ఈ సీజన్లో మనకి దోమలు, ఈ స్టాగ్నెంట్ వాటర్, ఇవన్నీ ఈ వర్షాలు పడి ఎక్కడికక్కడ నీళ్ళు నిలిచిపోవటం, వాటిలో దోమలు బ్రీడ్ అయ్యే స్కోప్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనకి ఈ సీజన్లో ఈ జ్వరాలు అనేది ఎక్కువ కామన్గా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ డెంగ్యూ జ్వరం అనేది బేసిక్గా మనకు వచ్చేది మాస్కిటో బైట్ నుంచి. ఇట్స్ అ వైరల్ ఫీవర్ ఉంది, కానీ డెంగ్యూ వైరస్ వల్ల వచ్చే ఫీవర్ అనమాట. డాక్టర్, ఈ డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు లక్షణాలు అనేవి ప్రధానంగా ముందుగానే మనం పసిగట్టాలి అంటే వచ్చిన రోగిలో ఎలాంటి లక్షణాలు ఉంటాయంటారు? అంటే స్టార్టింగ్లో సిమ్టమ్స్ మొదలైనప్పుడు ఈ డెంగ్యూ జ్వరం ఫీవర్ ఎనీ జనరల్ వైరల్ ఫీవర్ లాగానే ఉంటుంది. కొంచెం హై గ్రేడ్ ఫీవర్ రావటము, హెడ్ ఏక్స్ రావటము, ఒళ్ళు నొప్పులు, జాయింట్ పెయిన్స్, స్పెసిఫిక్గా ఈ కంటి వెనకాల మనం రెట్రోబల్బర్ పెయిన్ అంటాం. అంటే కంటి వెనకాల సైడ్ నుంచి గుంజుతుంది అన్నట్టుగా కూడా పేషెంట్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అండ్ దాంతోపాటు ఒళ్ళు నొప్పులు అనేది చాలా సీవియర్గా, లో బ్యాక్ పెయిన్, అందుకనే దీన్ని బ్రేక్ బోన్ ఫీవర్ అని కూడా అంటాం. అంటే బోన్స్ని బ్రేక్ చేసే అంత పెయిన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో దీన్ని డెంగ్యూ ఫీవర్ని బ్రేక్ బోన్ ఫీవర్ కూడా అంటాము. సో బేసిక్గా ఈ లక్షణాలు అంటే సింపుల్ ఫీవర్తోనే స్టార్ట్ అవుతుంది. అండ్ అక్కడి నుంచి అది యాజ్ ద వైరస్ బాడీలో మనకి స్ప్రెడ్ అయ్యే కొందికి ఈ సిమ్టమ్స్ అన్నీ బయటపడతాయి. సో మేజర్గా వచ్చేది వాళ్ళు ఫీవర్, హెడేక్, ఒళ్ళు నొప్పులు, జాయింట్ పెయిన్స్, బ్యాక్ పెయిన్తో వస్తూ ఉంటారు. అంటే డాక్టర్ గారు, నార్మల్గా ఫీవర్ వచ్చినప్పుడు కూడా ఈ లక్షణాలన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఎన్ని రోజులకి మరి ఇది డెంగ్యూ అని నిర్ధారణకు వచ్చే అంటే ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడు మామూలుగా ఫస్ట్ డే ఫీవర్తో వస్తే మా దగ్గరికి, వాళ్ళకి మామూలుగా మనం ఇచ్చేది కూడా సిమ్టమాటిక్ ట్రీట్మెంటే స్టార్ట్ చేస్తాం. మామూలుగా జ్వరానికి పారాసిటమాల్, ఏమన్నా ఒళ్ళు నొప్పులు ఉన్నాయి, ఇన్ఫెక్షన్ ఉంది, అటువంటి వాటికి బేసిక్ సపోర్టివ్ ట్రీట్మెంట్తోనే మనం మానిటర్ చేస్తూ ఉంటాము. సో యూజువల్లీ సింపుల్ ఫీవర్ అనేది అట్లా పెరుగుతూ పోయి దానివల్ల సిమ్టమ్స్ పెరుగుతూ ఉన్నప్పుడు సామాన్యంగా మేము థర్డ్ డేన బ్లడ్ టెస్ట్ చేయిస్తాం. సో ఆ బ్లడ్ టెస్ట్లో ఈ సిబిపి టెస్ట్ అనేది జస్ట్ కౌంట్స్ చూసుకోవడానికి, తర్వాత ఈ డెంగ్యూ టెస్ట్ ఉంటుంది, బ్లడ్ టెస్ట్, అవి చేసుకొని చూస్తామన్నమాట. సపోజ్ దాంట్లో అది పాజిటివ్ వచ్చిందని అంటే మనకు అది డెంగ్యూ వైరస్ సోకినట్టే, డెంగ్యూ ఫీవర్ వచ్చినట్టు అనేది రిపోర్ట్స్లో కన్ఫర్మ్ అవుతుంది. ఒక్కొక్కసారి సింపుల్ కార్డ్ టెస్ట్ ఏదైతే మనం రెగ్యులర్గా ల్యాబ్స్లో చేస్తారో దాంట్లో పాజిటివ్ రాకపోవచ్చు, బట్ సిమ్టమ్స్ అనేది పేషెంట్కి చూస్తే లక్షణాలన్నీ డెంగ్యూ లక్షణాలే కనిపించవచ్చు. అప్పుడు ఇంకొంచెం హయ్యర్ టెస్ట్ ఉంటుంది, ఎలిజా టెస్ట్ అని ఉంటుంది, అది స్పెసిఫిక్గా దానికోసం చేయిస్తామన్నమాట. అంటే డాక్టర్, ఇప్పుడు కొన్ని టెస్టులు చేసినప్పటికీ కూడా ఎవరికైతే ఈ సిమ్టమ్స్, డెంగ్యూ లక్షణాలు ఉన్నాయనేది తెలియలేదు, మరి వారిలో ఎలా గుర్తిస్తారు అంటారు? అంటే క్లినికల్లీ మేము చూస్తాం కదా, క్లినికల్లీ చూసిన దాన్ని బట్టి వాళ్ళకి అంటే బేసిక్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేస్తాం. రిపోర్ట్స్లో కనుక పాజిటివిటీ వచ్చింది అని అంటే దాని తగ్గట్టుగా
ఇంకా దానికి డెంగ్యూ ఫీవర్కి ఏమేమైతే మనకి కాంప్లికేషన్స్ రావచ్చో, ఏమేమైతే సీరియస్ ఇంప్లికేషన్స్ ఉండొచ్చో అవి కూడా మానిటర్ చేసుకుంటూ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇస్తాం. అందరికీ అంటే వైరల్ ఫీవర్స్ అన్నీ సిమిలర్గానే ప్రజెంట్ అవుతాయి. వేలలో ఉంటాయి మనకి వైరసెస్. అన్ని వైరసెస్కి మనం పేరు కూడా పెట్టలేం. కొన్ని మనకు ఐడెంటిఫై అయిన వాటిల్లో డెంగ్యూ వైరస్ ఒకటి. సో ఈ సీజన్, పేషెంట్స్కి వచ్చే సిమ్టమ్స్ బట్టి, వాళ్ళ క్లినికల్ ప్రెజెంటేషన్ బట్టి, లక్షణాలు బట్టి మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం అండ్ మానిటర్ చేస్తాం. ఇప్పుడు ఈ వైరస్ కనుక సివియరిటీ పెరుగుతూ ఉంది అనుకోండి, దాని ఎఫెక్ట్ బాడీ మీద వేరే సిస్టమ్స్ మీద పడవచ్చు, బ్లడ్లో తేడా రావచ్చు, తెల్ల కణాలు అనేవి పడిపోతూ ఉంటాయి, ప్లేట్లెట్స్ అనేవి పడిపోతూ ఉంటాయి. ప్లేట్లెట్స్ డ్రాప్ అయ్యే కొందికి పేషెంట్కి బ్లీడింగ్ రిస్క్ పెరిగిపోతుంది. ఇప్పుడు ఈ ప్లేట్లెట్స్ అనేది మన రక్తం చిక్కతనాన్ని మెయింటైన్ చేయడానికి ఉండే సెల్స్. అవి మినిమంగా మన బాడీలో 1.5 to 4.5 lakhs, అది మన నార్మల్ వాల్యూ. సో సపోజ్ అది డ్రాప్ అవుతూ ఉందనే కొందికి ఏంటంటే ఆ బ్లడ్ పాల్సన్ అయిపోయి బ్లీడింగ్ రిస్క్ ఉంటుంది. దట్ ఈస్ వన్ కాంప్లికేషన్ డెంగ్యూ వల్ల. సెకండ్ ఏంటంటే సివియర్ డిహైడ్రేషన్ అనమాట. అంటే ఏమవుతుందంటే ఆ బాడీలో ఉన్న నీరంతా మనకి వేరే వేరే కంపార్ట్మెంట్స్లోకి వెళ్ళిపోయి చేరుతుంటుంది. ఇన్ ద సెన్స్ లంగ్స్ దగ్గర నీరు చేరొచ్చు, కడుపులో నీరు చేరొచ్చు. సో బయటకు మాత్రం పేషెంట్ చాలా డిహైడ్రేటెడ్గా కనిపిస్తూ ఉంటారు. బీపీ లో అయిపోవటము, ఆ డిహైడ్రేషన్ అనేది చాలా వర్స్గా ఉంటుంది డెంగ్యూలో. సో దాని నుంచే ఇట్లాంటి సిమ్టమ్స్తో వచ్చిన వాళ్ళ పేషెంట్ని వాళ్ళ హైడ్రేషన్ బాగా మెయింటైన్ చేసుకోమని, లిక్విడ్స్ బాగా ఎక్కువ తీసుకోమని, అట్లా వాళ్ళని ఆ హైడ్రేషన్ లెవెల్స్ పడిపోకుండా చూసుకోమని చెప్తూ ఉంటాం. ఒకవేళ ఈ లంగ్స్లో దాంట్లో నీరు కనుక ఎక్కువ చేరిపోయి డెంగ్యూ అది దాన్ని ఇన్ఫ్లమేషన్ పెరిగే కొందికి, బాడీలో వైరస్ అన్ని స్ప్రెడ్ అయ్యే కొందికి లంగ్స్లో అన్ని చోట్ల కూడా నీరు చేరే రిస్క్ ఉంటుంది. దాంతో మళ్ళీ పేషెంట్కి ఆయాసం పెరగవచ్చు. సో ఇటువంటి ఏమైనా సిమ్టమ్స్ కొంచెం పెరుగుతున్నాయి అనుకున్నప్పుడు ఎమ్మటే మెడికల్ అటెన్షన్కి వస్తే అవన్నీ ఎగ్జామిన్ చేసి కాంప్లికేషన్స్ డెవలప్ అయినాయి ఏంటో చూసుకొని దాని తగ్గట్టుగా ఏం అడ్రస్ చేయాలి. సపోజ్ పేషెంట్ అంత మైల్డ్ సిమ్టమ్సే ఉన్నాయనుకుంటే వాళ్ళకి మామూలుగా ఓపీడీ బేసిస్ ట్రీట్మెంట్ రాసేసి మానిటర్ చేసుకోవడానికి, ఈ కౌంట్స్ అయినట్లా ఉన్నాయి చూసుకోవడానికి వాళ్ళని టెస్ట్ చేసుకొని వస్తూ ఓపీలో చూపించుకుంటూ ఉండమని చెప్పొచ్చు. బట్ సపోజ్ ఆల్రెడీ ప్లేట్లెట్స్ బాగానే డ్రాప్ అయినాయి, పేషెంట్ చాలా సివియర్ డిహైడ్రేటెడ్ ఉన్నారు, ఇంకేమన్నా వేరే ఆర్గన్ మీద ఎఫెక్ట్ కూడా సస్పిషన్ ఉందంటే ఇంక అటువంటి పేషెంట్స్ని ఇన్ హాస్పిటల్ ట్రీట్మెంట్కి అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ చేసుకోవడం బెటర్ అన్నట్టుగా. సో డిఫరెంట్ ఇప్పుడు దాంట్లో డెంగ్యూలో మనకి సింపుల్ డెంగ్యూ ఫీవర్ ఉంటుంది, కాంప్లికేటెడ్ డెంగ్యూ ఫీవర్ ఉంటుంది. సో వాళ్ళ సిమ్టమ్స్, వాళ్ళ ప్రెజెంటేషన్, వాళ్ళ రిపోర్ట్స్ బట్టి, వాళ్ళ రెస్పాన్స్ టు ట్యాబ్లెట్స్ బట్టి మేము డిసైడ్ చేస్తాం వీళ్ళకి ఓపీ బేసిస్ ట్రీట్మెంట్ సరిపోతుందా, వీళ్ళని అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ ఇవ్వాలా అనేది డిసైడ్ చేయడానికి ఉంటుంది. బట్ బేసిక్ అంటే మన క్లినికల్ ప్రెజెంటేషన్ అండ్ క్లినికల్ సిమ్టమ్స్ బేసిస్ మీదే ట్రీట్మెంట్ అయితే మేము స్టార్ట్ చేస్తాం. అంటే డాక్టర్ గారు ఇప్పుడు మీరు అన్నారు కొంతమందిలో సింపుల్ డెంగ్యూ లేకపోతే కాంప్లికేటెడ్గా అయ్యే డెంగ్యూ ఉంటుంది అని చెప్పేసి, అయితే ఎలాంటి వాళ్ళలో లేకపోతే ఇమ్యూనిటీ లెవెల్స్ దీనికి ఏమన్నా ఉపయోగపడతాయా, లేకపోతే ఎలాంటి వాళ్ళలో సింపుల్ అండ్ కాంప్లికేషన్ ఇష్యూస్ ఉండే అవకాశాలు ఉన్నాయంటారు? అంటే మనం అంత స్ట్రిక్ట్గా ఎవరికి కాంప్లికేటెడ్ డెంగ్యూ ఫీవర్ రావచ్చు, ఎవరికి సింపుల్ రావచ్చు అనేది మనం డిలీనియేట్ అయితే చేయలేము. బట్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్న పేషెంట్స్కి అయితే కొంచెం రెస్పాన్స్ స్లోగా ఉంటుంది. సో మరీ చిన్నపిల్లలు అయితే రిస్క్ ఎక్కువ, మరీ పెద్దవాళ్ళు అయితే కొంచెం వాళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు వాళ్ళకి వేరే ఏమైనా మెడికల్ ఇష్యూస్ ఉన్నా, డయాబెటీస్, ఏమైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, వాళ్ళల్లో కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది. అంటే వాళ్ళ కాంప్లికేషన్స్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. బికాజ్ వాళ్ళ బాడీలో ఆ రోగ నివారణ శక్తి తక్కువ ఉంటుంది. వాళ్ళు ఆల్రెడీ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఉంటారు కాబట్టి వాళ్ళని కొంచెం జాగ్రత్తగా మనం మానిటర్ చేసుకుంటూ మేనేజ్ చేయాలి. హెల్దీ ఇండివిజువల్లో మేబీ జస్ట్ మైల్డ్ సిమ్టమ్స్తో వచ్చేసి వెళ్ళిపోవచ్చు. బట్ ఇటువంటి కాంప్లికేషన్స్ ఆర్ ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజ్, అంటే మరీ చిన్నపిల్లలు ఆర్ మరీ పెద్దవాళ్ళు, వాళ్ళలో కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది అనమాట. కాంప్లికేటెడ్ డెంగ్యూ ఫీవర్ అంటే సింపుల్ డెంగ్యూ కెన్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ కాంప్లికేటెడ్ డెంగ్యూ ఫీవర్. అంటే ఎవరిలో అయితే అదర్ హెల్త్ కాంప్లికేషన్స్ అండ్ ఇష్యూస్ ఉంటాయో వాళ్ళలో ఎక్కువగా ఈ కాంప్లికేషన్స్ అనేవి డెంగ్యూ ఫీవర్ వల్ల పెరిగే అవకాశాలు ఉంటాయంట. అయితే డాక్టర్, ఈ డెంగ్యూ ఫీవర్ అనేది అంటువ్యాధ అనే సందేహాలు కూడా అనేక మందిలో ఉంటూ ఉంటాయి. అయితే ఇది అంటువ్యాధి అంటారా, లేకపోతే మస్కిటోస్ బైట్ చేయడం వల్ల మాత్రమే వస్తుంది? ఇది అంటువ్యాధి అంటే హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ అనేది మాత్రం దీంట్లో ఉండదు. ఇది కేవలం మాస్కిటో బైట్తో వచ్చేది. సో ఇప్పుడు ఎవరికైనా ఇంట్లో డెంగ్యూ ఫీవర్ వచ్చిందంటే మా ఇంటెల్లపాదికి వస్తుందా, ఒకళ్ళ తర్వాత ఒకటి వస్తుందా అనేది మాత్రం అది మిస్కన్సెప్షన్. సో ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ మాస్కిటో బైట్.
సో ఆ మాస్కిటో నుంచి వైరస్ బాడీలోకి ఎంటర్ అవ్వటం వల్ల పేషెంట్కి మనకి ఆ డెంగ్యూ లక్షణాలు కనిపిస్తాయి. అంటే ఇప్పుడు కోవిడ్ ఉంది, కోవిడ్ అయితే మనకేంటి కూర్చొని పక్కన మాట్లాడుతున్నా కూడా మనకు రావచ్చు, ఇట్ ఈస్ డైరెక్ట్ కాంటాక్ట్తో రావచ్చు అని. బట్ డెంగ్యూ అట్లాంటిది, డెంగ్యూ ఈజ్ ఓన్లీ త్రూ మాస్కిటో బైట్. సో హ్యూమన్ టు హ్యూమన్, మ్యాన్ టు మ్యాన్ ట్రాన్స్మిషన్ అనేది మాత్రం డెంగ్యూలో ఉండదు. ఇట్స్ ఓన్లీ త్రూ మాస్కిటో బైట్, అంటువ్యాధి కాదు. డాక్టర్, ఈ వైరస్ అనేది హ్యూమన్ బాడీలో ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంటుంది? అంటే ఇప్పుడు మనకి వైరస్ బాడీలోకి ఎంటర్ అయ్యి దాని సిమ్టమ్స్ మొదలవి మనకి స్టార్టింగ్లో పేషెంట్కి ఫీవర్తో స్టార్ట్ అవుతుంది. సో అది ప్రోగ్రెస్ అయ్యే కొద్దికి 4వ రోజు 5వ రోజు ఆ వైరస్ యాక్టివిటీ బాడీలో స్ప్రెడ్ అయ్యే కొద్దికి 4వ రోజు 5వ రోజు నుంచి సామాన్యంగా ప్లేట్లెట్స్ డ్రాప్ అవటం మొదలవుతాయి. అది డ్రాప్ అవటం మొదలవుతూ ఉండే 7, 8 ఆర్ సమ్టైమ్స్ 10th డే వరకు కూడా అది అట్లా నడుస్తూ ఉండొచ్చు. ఈ లోపల దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్, అంటే ప్లేట్లెట్స్ డ్రాప్ అవటం వల్ల కాంప్లికేషన్స్ కాదు, డెంగ్యూ వైరస్ వల్ల కాంప్లికేషన్స్, లివర్ ఎఫెక్ట్ అవటము, కిడ్నీస్ ఎఫెక్ట్ అవటము, ఈ సివియర్ డిహైడ్రేషన్ రావడం, ప్లూరల్ ఎఫ్యూషన్ అంటాం, అంటే లంగ్స్ పొర దగ్గర నీరు చేరుకోవటం, ఎసైటిస్ అంటాం, అంటే కడుపులో నీరు చేరుకోవటం, ఇంటెస్టైన్స్ ఇన్ఫ్లమేషన్ రావటం. ఇంటెస్టైన్స్లో కూడా వైరస్ కనుక ఎఫెక్ట్ అయితే పేషెంట్ బాగా అబ్డామినల్ డిస్కంఫర్ట్తో, వామిటింగ్స్, లూజ్ మోషన్స్తో ప్రెజెంట్ అవ్వచ్చు. అంటే ఆల్రెడీ డెంగ్యూ ఫీవర్ వల్ల డిహైడ్రేషన్, దాంతోపాటు వీటి వల్ల ఇంకా డిహైడ్రేషన్ వర్సన్ అవటం ఇటువంటి. సో సామాన్యంగా మనం సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ మేనేజ్ చేస్తూ ఉంటే 8th, 9th డే నుంచి సిమ్టమ్స్ తగ్గుతూ, ప్లేట్లెట్స్ ఇంప్రూవ్ అవుతూ మేనేజ్ అవుతూ ఉంటుంది. కొంతమందికి యాజ్ వీ సెట్ కాంప్లికేటెడ్ ఉండి వాళ్ళ బాడీలో కొంచెం రెస్పాన్స్ స్లోగా ఉన్నప్పుడు వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ టైం పట్టవచ్చు. మరి ఈ ప్లేట్లెట్స్ డ్రాప్ అయిపోతే బ్లీడింగ్ రిస్క్ పెరిగిపోద్ది కాబట్టి మరి 15-20 వేలకు అట్లా డ్రాప్ అయిపోతే అవసరం ఉంటే మనం ప్లేట్లెట్ ట్రాన్స్మిషన్ కూడా ఇచ్చి దాన్ని ఎక్స్టర్నల్ సపోర్ట్ ఇచ్చుకుంటూ మెయింటైన్ చేస్తాం అనమాట. సో యూజువల్లీ ఒక వారం 10 రోజులు పట్టొచ్చు ఫర్ ద థింగ్స్ టు సెటిల్ డౌన్. ఈ వారం 10 రోజుల్లో కాంప్లికేషన్స్ రాకుండా సింపుల్గా నడిచిపోతూ ఉంటే మనం ఓపీ బేసిస్ ట్రీట్మెంట్ మీద, ట్యాబ్లెట్స్ మీద మేనేజ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇన్ కేస్ ఏదైనా కాంప్లికేషన్ సెటిల్ అయ్యి మన ఆబ్జర్వేషన్లో పెట్టుకొని ఇన్పేషెంట్ ట్రీట్మెంట్ ఇవ్వాలంటే వాళ్ళని అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ ఇస్తాం. అంటే టోటలీ డిపెండ్స్ ఆన్ బాడీ రెస్పాన్స్ అండ్ మెడికల్ సపోర్ట్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అండ్ ఎప్పుడు వాళ్ళు మెడికల్ అటెన్షన్కి వచ్చారు. ఇప్పుడు చాలా మందికి ఇట్లా జ్వరం వచ్చింది అదేనంటే మన ఇండియాలో అయితే చక్కగా ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ ఈజీగా దొరుకుతాయి కాబట్టి ఫీవర్ వచ్చేసింది, ఒళ్ళు నొప్పులు ఉన్నాయని మెడికల్ షాప్కి వెళ్ళిపోవటం, నాకు ఇట్లా ఉంది ఏదైనా ట్యాబ్లెట్ ఇవ్వమంటే వాళ్ళు ఇచ్చేయటం, ఈజీ యాక్సెస్, యాంటీబయాటిక్స్ పెట్టేస్తారు, పెయిన్ కిల్లర్స్ పెట్టేస్తారు. సో అవి వాడుకుంటూ ఉండే కొద్దికి వీళ్ళకి కొంచెం సిమ్టమ్స్ తగ్గినట్టు అనిపించి బాగానే ఉన్నాం కదా అని అనుకుంటారు. ఇంకా 3వ రోజో 4వ రోజో మళ్ళీ కొంచెం ఏదైనా వర్సన్ అయినట్టు అనిపించినప్పుడు అప్పుడు వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేసుకుంటే బాగా లో ప్లేట్లెట్ కౌంట్, ఆల్రెడీ లివర్ మీద కొంచెం ఎఫెక్ట్ అయ్యి ఉండి సివియర్ డిహైడ్రేషన్, లో బీపీతో ఆ టైంలో మనకు ప్రెజెంట్ అవుతారు. సో ఆ సెల్ఫ్ ట్రీట్మెంట్ అనేది చేసుకోకుండా డే 1లోనే కొంచెం ఎమ్మటే మెడికల్ అటెన్షన్కి వస్తే, అంటే ఈ సీజన్ ఇటువంటిది అందరికి అవగాహన ఉంది కాబట్టి ఈ సీజన్లో మనకి డెంగ్యూ లక్షణాలు, డెంగ్యూ ఫీవర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని, సో ఇమీడియట్గా మెడికల్ అటెన్షన్కి వెళ్తే ఇంకా వాళ్ళ ఆధ్వర్యంలో ఆ మానిటరింగ్లో మనం ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉంటే ఏమన్నా తేడా పడుతుందా, కాంప్లికేషన్స్ వస్తున్నాయా, అది వర్సన్ అవ్వకుండా వీ కెన్ మేనేజ్. అదే సెల్ఫ్ ట్రీట్మెంట్ చేసుకొని 5వ రోజు 6వ రోజు ఏదో కాంప్లికేషన్తో వచ్చినప్పుడు వాళ్ళకి ఆ రిస్క్ కాంప్లికేషన్ ఇంకా పెరిగి ఒక్కొక్కసారి లైఫ్కి రిస్క్ వచ్చే సిచ్యువేషన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, టోటల్గా ఇంకా ఇండివిజువల్గా వాళ్ళ మెడిసిన్స్ అనేవి తీసుకొని యూజ్ చేయడం వల్ల అవి సివియారిటీ అనేది పెరిగే అవకాశాలు ఉన్నాయంటారు డాక్టర్. అయితే ఈ డెంగ్యూ లక్షణాలు, డెంగ్యూకి సంబంధించి, ఫీవర్కి సంబంధించి వ్యాక్సిన్ అనేది ఏదైనా అందుబాటులో ఉందా? లైక్ ఇప్పుడు కరోనాకి కానీ లేకపోతే కొన్ని ఫీవర్స్ కానీ మనకు అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా డెంగ్యూకి ఏమన్నా వ్యాక్సినేషన్ అనేది ఉందంటారా? లేదమ్మా, డెంగ్యూకి ఏం వ్యాక్సినేషన్ ఏం లేదు. అంటే ఈ మలేరియాకి అన్నిటికీ పీపుల్ హ్యావ్ బీన్ ట్రయింగ్ కానీ ఇప్పటిదాకా సక్సెస్ఫుల్గా ఏమి రాలేదు. అంటే ఇంక ఇది తీసుకుంటే మనకి ప్రొటెక్షన్ ఉంటుంది అనే సిచ్యువేషన్ అయితే ఇంకా రాలేదు. మేబీ ఇన్ ఫ్యూచర్ రీసెర్చెస్లో ఏమైనా బయటపడి ఏమైనా దానికి మనకి ఏమైనా అవుట్ బ్రేక్ దొరికితే చెప్పలేము కానీ యాజ్ ఆఫ్ నవ్ అయితే అటువంటిది ఏం లేదు. ఇట్స్ ఆల్వేస్ ఇంకా మనం తీసుకునే జాగ్రత్తలు, మనం తీసుకునే ప్రొటెక్షన్, మనం తీసుకునే డాక్టర్ అడ్వైస్తోనే వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్స్. అయితే మీరు డెంగ్యూలో ముఖ్యంగా ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ప్లేట్లెట్స్ అనేవి డ్రాప్ అవడం అని, అయితే వాటిని కూడా ఇంజెక్ట్ చేస్తూ ఉంటారు ఎవరికైతే టోటల్గా డౌన్ అయిపోయాయో ప్లేట్లెట్స్ అనేవి. అలాంటప్పుడు వేరే వ్యక్తి దగ్గర నుంచి తీసుకొని ఇవ్వడం జరుగుతుంది. మరి కొన్నిసార్లు అంటే ఆ వ్యక్తులు కూడా ప్లేట్లెట్స్ ఇవ్వడానికి ఆలోచించే పరిస్థితి ఉంది ప్రజెంట్ అయితే. మరి ఆ ప్రాసెస్ ఏంటి, ఏ విధంగా ఇస్తారు? బేసికల్లీ అమ్మ, అంటే యాజ్ అ డాక్టర్ మేము ప్లేట్లెట్స్ అనేది డైలీ మానిటర్ చేస్తాం కానీ
డెంగ్యూ ఫీవర్లో ప్లేట్లెట్స్కి మరీ అవి లో అయ్యే వరకు మేము దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వం. రోజు మేము కౌంట్స్ అయితే చూస్తూ ఉంటాం, నిన్నటికి వాళ్ళకి ఎంత తేడా ఉంది, ఏమైంది అనేది. బట్ మాకు ఆ ప్లేట్లెట్స్ కంటే కూడా వేరే కాంప్లికేషన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. ఆ సివియర్ డీహైడ్రేషన్, ఏమైనా లివర్ మీద ఎఫెక్ట్ అవ్వటం, కిడ్నీస్ మీద ఎఫెక్ట్ అవ్వటము, ఆక్సిజన్ సరిగా అందకపోవటము, ఆ కాంప్లికేషన్స్ ఏమైనా అది మల్టీ ఆర్గన్ ఫెయిలియర్లోకి తీసుకెళ్తుందా, ఆ కాంప్లికేషన్స్ మీద మా అటెన్షన్ ఎక్కువ ఉంటుంది. ప్లేట్లెట్స్ అనేది మేము డైలీ మానిటర్ చేస్తాం, కానీ మనకి అదే ఇంపార్టెంట్ అనేది కాదు. ఇప్పుడు జనాలకి ఏంటంటే, ఇప్పుడు మా దగ్గర అడ్మిట్ అవుతూ ఉంటారు, రౌండ్స్కి వెళ్ళినప్పుడల్లా నా ప్లేట్లెట్లు ఎంత ఉన్నాయి, నా ప్లేట్లెట్ ఎంత ఉన్నాయి అని పేషెంట్కి అదొక యాంగ్జైటీ. వాళ్ళకి అదే ఎక్స్ప్లెయిన్ చేస్తాము, అది ఇంపార్టెంటే, కానీ అదే డెంగ్యూ ఫీవర్ అంటే ప్లేట్లెట్కి తగ్గటం అనేదే కాదు. డెంగ్యూ ఫీవర్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ చాలా వేరే కూడా ఉంటాయి. సో ప్లేట్లెట్ కౌంట్ అనేది జస్ట్ మానిటర్ చేస్తాం తప్పితే వీ డోంట్ యాక్చువల్లీ రియలీ దానికి అంత వెయిటేజ్ ఇచ్చి అదే దానికి ప్రాబ్లము. ప్లేట్లెట్లు ఒకటి నార్మల్ ఉంటే వీ నీ నాట్ వరీ అబౌట్ డెంగ్యూ ఫీవర్ అనే కాన్సెప్ట్ అనేది చాలా రాంగ్ కాన్సెప్ట్. ప్లేట్లెట్స్ కూడా ఒక ఇంపార్టెంట్ పార్ట్. సో మేమేం చేస్తామనంటే, ఇప్పుడు ఎవరైనా సపోజ్ అసలు మామూలుగా కూడా పేషెంట్ని అడ్మిట్ చేయాలి అనుకున్నా కూడా గైడ్లైన్స్ ప్రకారంగా అయితే 1 lakh అబోవ్ వరకు ప్లేట్లెట్స్ ఉంటే మనం ఓపీ బేసిస్ మీద ట్రీట్మెంట్ ఇస్తాం, అన్లెస్ దేర్ ఇస్ సమ్ అదర్ కాంప్లికేషన్. నేను చెప్పినట్టుగా ఏమైనా లివర్ కానీ కిడ్నీలు కానీ ఎఫెక్ట్ అవ్వటం, పేషెంట్ సివియర్ డీహైడ్రేటెడ్ ఉండి సెలైన్లు పెట్టాలి, వీ హ్యావ్ టు అడ్మిట్ అనుకునే సిచ్యువేషన్ తప్పితే, ప్లేట్లెట్ కౌంట్ కనుక మనం యాజ్ అ గైడ్లైన్ తీసుకుంటే 1 lakh అబోవ్ ఉన్నంత వరకు అయితే మేము అసలు అడ్మిషన్ కూడా అడ్వైస్ చేయం. 1 lakh బిలో డ్రాప్ అయ్యే కొద్ది కొంచెం బ్లీడింగ్ రిస్క్ ఎక్కువ అవుతుంది కాబట్టి మానిటరింగ్ అవసరం ఉంటే అప్పుడు అడ్మిట్ చేసుకొని చూసుకుంటాం. అండ్ మరీ లో అయిపోవటము అంటే మరీ 20,000 బిలో కనుక పడిపోతే ఉంటే ఇంకా రక్తం పల్చన అయిపోయి బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ స్టేజ్కి వచ్చినప్పుడు వి ట్రాన్స్ఫ్యూజ్ ప్లేట్లెట్స్ అనమాట. సో ఆ ప్లేట్లెట్స్ అనేది ఇప్పుడు సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ అని వస్తాయి. అంటే ఒక పర్సన్ నుంచే బ్లడ్ తీసుకొని దాని నుంచి ప్లేట్లెట్స్ ఎక్స్ట్రాక్ట్ చేసి అది ఇస్తారు, ఆ ప్యాకెట్ ఎక్కిస్తాం. సో ఆ సింగిల్ డోనర్ ప్లేట్లెట్ అనేది బాగా కాన్సన్ట్రేటెడ్ ప్లేట్లెట్స్ ఉంటాయి. సో వాట్ వీ ఎక్స్పెక్ట్ ఈ సపోజ్ ఎవరికన్నా ప్లేట్లెట్ కౌంట్ బాగా లో ఉండి ఇది ఎక్కించాల్సి వచ్చినప్పుడు ఒక ప్యాకెట్ ఎక్కిస్తే కనీసం ఒక 20,000 to 25,000 ఆ ప్లేట్లెట్స్ పెరగాలి. బట్ జరిగేది ఏంటంటే, ఇప్పుడు డెంగ్యూ వైరస్ ఆల్రెడీ మన బాడీలో ఉండటం వల్ల ఇప్పుడు ఆ పేషెంట్కి ప్లేట్లెట్స్ తయారవ్వట్లేదని కాదు, తను సొంతంగా న్యాచురల్గా తయారయ్యే ప్లేట్లెట్స్ తయారవుతూ ఉంటాయి, కానీ ఆ వైరస్ ఆ ప్లేట్లెట్స్ని కూడా డిస్ట్రాయ్ చేసేస్తుంది, అందుకనే డ్రాప్ అవుతాయి. నార్మల్గా ప్రొడ్యూస్ అవుతున్నాయి బట్ ఇట్ ఈస్ గెటింగ్ డిస్ట్రాయిడ్. సో మనం ఏదైతే ఎక్స్టర్నల్గా ఎక్కించే ప్లేట్లెట్స్ కూడా ఉన్నట్టుగా ఎక్కించినవి అన్నీ అట్లానే నిలవ ఉండాలి, బ్లడ్లో బాగా కాన్సన్ట్రేషన్ పెంచాలనేది ఏం లేదు. ఆ వైరస్ కనుక బాడీలో యాక్టివ్గా ఉందంటే మనం ఎక్కించిన ప్లేట్లెట్స్ కూడా డిస్ట్రాయ్ చేస్తుంది. సో ఇప్పుడు సపోజ్ ఎవరికైనా 20,000 15,000 ప్లేట్లెట్స్ ఉన్నాయని మనం ఎక్కిస్తే ఎక్స్పెక్టేషన్ ఏంటి, అదే 30,000-40,000 పెరగాలని. బట్ సమ్టైమ్స్ మేము అబ్జర్వ్ చేస్తాం 15,000కి ఎక్కిస్తే చెక్ చేస్తే మళ్ళీ సాయంత్రానికి అది 18,000 ఉంటుంది. సో దెర్ ఇస్ ఓన్లీ 3,000 రైస్. సో ఇంకా లో ఉంది, రిస్క్ ఎక్కువ ఉంది కాబట్టి అవసరం ఉంటే రెండో ప్యాకెట్ ఎక్కించాలి అన్నట్టుగా అప్పుడు రిపోర్ట్ బట్టి డిసిషన్ తీసుకొని, పేషెంట్ ప్రెజెంటేషన్ బట్టి డిసిషన్ తీసుకొని అవసరం ఉంటే వీ గివ్ 1 more ట్రాన్స్ఫ్యూషన్. సో బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, బాడీలో ఆ వైరస్ యాక్టివిటీ సప్రెస్ అయ్యే కొందికి కానీ మనం ఎక్కించిన ప్లేట్లెట్స్ అయినా, పేషెంట్కి బాడీలో తయారయ్యే ప్లేట్లెట్స్ అయినా మనకు ఆ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తాయి. సో అందుకని అదొక్కటే కాన్సన్ట్రేషన్ కాదు. అండ్ ఇప్పుడు ఈ ప్లేట్లెట్స్ అనేది అదేం మనకి బయటికి విడిగా దొరికే ఏం కాదు. అది ఎవరైనా బ్లడ్ డొనేట్ చేస్తే ఆ బ్లడ్ డొనేషన్ చేసిన దాని నుంచే ప్లేట్లెట్స్ తీసుకొని ఇవ్వాలి. వి జస్ట్ కాంట్ బయట ఫ్రమ్ అవుట్ సైడ్ ఎనీవేర్. సో అది ఎవరైనా డొనేట్ చేస్తేనే వచ్చేది అది. సో ఆ అవసరాన్ని బట్టి ఇంకా మనం చూసుకొని, లేదా మన సొంత డోనర్స్ ఎవరన్నా ఉంటే మన వాళ్ళని ఇంకా తీసుకొచ్చి ఆ సింగిల్ డోనర్ ప్లేట్లెట్ తీసుకోండి. అంటే ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూషన్ ఇవ్వాల్సిన అవసరం వస్తే మాత్రం వీ డెఫినెట్లీ నీడ్ దట్, డోనర్ ఉండాలి, ఇవ్వాల్సింది. దానికి వేరే ఆల్టర్నేటివ్ అనేది ఏమి ఉండదు. అది డాక్టర్, ఇప్పుడు ఈ ఫీవర్ వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన ఆహారపు జాగ్రత్తలు ఏంటి? సో బేసికలీ ఏంటంటే, ఈ డెంగ్యూ ఫీవర్లో నేను మీకు చెప్పాను బాగా సివియర్ డీహైడ్రేషన్ వస్తుంది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆ పేషెంట్ హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎంత లిక్విడ్స్ తీసుకోగలిగితే అంత మంచిది. ఉత్తి ప్లెయిన్ వాటరే కాదు, ఓఆర్ఎస్ తాగమని చెప్తాము, బటర్ మిల్క్, జ్యూసెస్, కోకోనట్ వాటర్. సో వాట్ ఎవర్ వే ఒక మంచి క్వాంటిటీ, ఒక 2.5 to 3 liters అన్న పర్ డే తను తాగేటట్టుగా చూస్తాం. అండ్ సపోజ్ ద పేషెంట్ ఈజ్ అడ్మిటెడ్, వాళ్ళు ఓరల్గా తీసుకోగలిగినంత వరకు తీసుకుంటారు, మేము కూడా ఐవీ ఫ్లూయిడ్స్ ద్వారా ఇస్తూ ఆ హైడ్రేషన్ మెయింటైన్ చేస్తుంటాం. సెకండ్ థింగ్ వచ్చేసేసి
ఫుడ్ వచ్చేసేసి మరీ హెవీ ఫుడ్ అట్లా తీసుకోకూడదు. అంటే ఈ వైరస్ వల్ల కొంచెం ఇంటెస్టైన్స్ కూడా ఇన్ఫ్లేమ్ అయ్యి డైజెషన్ అవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. సో మరీ హెవీ ఫుడ్ తీసుకొని చేసుకుంటే దాని నుంచి కూడా మళ్ళీ ఇంకా బ్లోటింగ్ ఎక్కువైపోయి అరుగుదల తగ్గు ఉండి పేషెంట్స్కి మళ్ళీ వామిటింగ్స్ లూజ్ మోషన్స్ అయ్యే రిస్క్ ఉంటాయి. సో లైట్ ఫుడ్, తేలిగ్గా అరిగే ఫుడ్ అండ్ న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోమని అడ్వైస్ చెప్తాం. సో మన బాడీ రెసిస్టెన్స్ మన ఫుడ్ ద్వారా ఈ ఫ్రూట్స్ అవన్నీ తీసుకుంటూ మన ఫుడ్ ద్వారా కొంచెం రెసిస్టెన్స్ని ఇంప్రూవ్ చేసుకుంటుంటే వైరల్ యాక్టివిటీ కూడా మనం ఇచ్చే ఫైటింగ్ పవర్ నుంచే వైరల్ యాక్టివిటీ కూడా సప్రెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో తేలిగ్గా అరిగే ఫుడ్, సింపుల్ ఫుడ్ అండ్ మోర్ అమౌంట్ ఆఫ్ లిక్విడ్స్, అది మేము ఇచ్చే అడ్వైస్. డాక్టర్, ఒక్కసారి డెంగ్యూ ఫీవర్ వచ్చిన తర్వాత, ఆ ఫీవర్ వచ్చి తగ్గిపోయిన తర్వాత మళ్ళీ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? రావచ్చండి. అదేమి అంటే ఒకసారి వస్తే ఇది లైఫ్ లాంగ్, మేబీ 1 or 2 వేరియంట్స్ ఉండొచ్చు. అదొకసారి వస్తే ఇప్పుడు మనకి లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ ఉంటుంది, మళ్ళీ ఇంకొకటి రాదని. కానీ డెంగ్యూలోనే వేరియంట్స్ ఉంటాయి, ఒక 3-4 రకాలు ఉన్నాయి. ఇప్పుడు మనకి ఎట్లా కోవిడ్లో అవి ఓమైక్రాన్ అని, డెల్టా అని అట్లా డిఫరెంట్ వేరియంట్స్ వచ్చినాయి. వీటిల్లో కూడా ఉంటాయి డిఫరెంట్ వేరియంట్స్. సపోజ్ ఈ సంవత్సరం ఒక డెంగ్యూ 1తో మనకి ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, దాని నుంచి ఇమ్యూనిటీ వచ్చిందంటే నెక్స్ట్ ఇయర్ డెంగ్యూ 2 ఎంటర్ అవ్వచ్చు, దాని నుంచి మళ్ళీ సేమ్ ఉంటాయి. సో ఒకసారి వస్తే మళ్ళీ రాదు అనే రూల్ ఏం లేదు. ఆ సీజన్లో మనం ఎక్స్పోజ్ అయితే ప్రతి సంవత్సరం కూడా వచ్చే పేషెంట్స్ ఉన్నారు. ఎవ్రీ ఇయర్ మాకు డెంగ్యూ వస్తుంది అనుకుంటూ వచ్చే పేషెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళ ఇమ్యూనిటీ ప్లస్ వాళ్ళకున్న సరౌండింగ్స్, ఆ మాస్కిటోస్ దీని నుంచి చెప్పగలం. కానీ ఒకసారి వస్తే మళ్ళీ రాకూడదు అనేది ఏం లేదు. లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ అయితే దాని నుంచి ఏం రాదు ఒకసారి వస్తే. డాక్టర్ గారు, ఒకసారి ఈ డెంగ్యూ ఫీవర్ బారిన పడిన తర్వాత కీళ్ళ నొప్పులు రావడం, కాళ్ళు వాపు రావడం అనేది కంటిన్యూగా వస్తుందంటూ కూడా కొన్ని కంప్లైంట్స్ అనేవి పేషెంట్స్ దగ్గర నుంచి వస్తుంటాయి. అయితే ఇవి ఫీవర్ తగ్గిన తర్వాత కూడా ఎందుకు హ్యూమన్స్లో అవి కంటిన్యూ అవుతాయి అంటారు? అంటే అది బేసికలీ ఇది వైరల్ ఇన్ఫెక్షన్ కదా, డెంగ్యూ కూడా వైరల్ ఇన్ఫెక్షన్. సో ఆ వైరస్ అనేది బాడీలో ఎంటర్ అయినప్పుడు దానివల్ల వచ్చే ఇన్ఫ్లమేషన్స్, దానివల్ల బాడీలో వచ్చిన యాంటీజెన్స్, దాని ఎఫెక్ట్తో కొంతమందికి దాన్ని పోస్ట్ వైరల్ పాలిఆర్థరాలజీ అంటాం. అంటే వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గిపోయింది కానీ దాని ఎఫెక్ట్ బోన్స్ మీద వాటి మీద ఆ ఇన్ఫ్లమేషన్ అంతా ఇంకా ఉంది. కొంతమందికి ఇంకొక 2 weeks మెడిసిన్స్ వాడుకోవాల్సి వస్తుండొచ్చు ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి. సమ్ పీపుల్ 2-3 నెలలు కూడా ఉండిపోతూ ఉంటాయి. సో కొంచెం ఆ పోస్ట్ వైరల్ ఎఫెక్ట్ తగ్గించేయడానికి మళ్ళీ ఆ యాంటీ ఇన్ఫ్లమేటరీస్ అవన్నీ వాడుకుంటూ మేనేజ్ చేస్తాం. సో అది ఆ వైరస్ వల్ల వచ్చిన బాడీలో ఎంటర్ అయిన ఇన్ఫ్లమేషన్ ఎఫెక్ట్ తగ్గటానికి కొంతమందికి ఇమీడియట్గా తగ్గిపోతుంది, కొంతమందికి కొంచెం టైం పడుతుంది. అది కూడా యాజ్ అండ్ వెన్, అంటే ఈచ్ పేషెంట్స్ బాడీ తీరు బట్టి, వాళ్ళు తీసుకోగలిగిన వాళ్ళకున్న రెసిస్టెన్స్ బట్టి, వాళ్ళు తీసుకోగలిగిన సిమ్టమ్స్ బట్టి ఉంటుందన్నమాట. అంతేగాని అది మోస్ట్లీ ఉంటుంది. ఇది పోస్ట్ వైరల్ పాలిఆర్థరాలజీ అంటాం దాన్ని. ఏ వైరల్ ఇన్ఫెక్షన్లో కూడా మనకు ఆ జాయింట్ పెయిన్స్ రావచ్చు. అవి కొంతమందికి కొంచెం ప్రొలాంగ్డ్గా ఉంటుంది. వైరల్ ఎఫెక్ట్ అట్లా బాడీలో ఉండటం వల్ల అట్లా ఎక్స్పెక్ట్ వస్తుంది అనమాట. ఈ డెంగ్యూ అనేది అసలు రాకుండా ఉండడానికి మన ఇంట్లో కానీ లేకపోతే ఇంటి చుట్టుపక్కల కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటారు? మనకి తెలిసిందే డెంగ్యూ ఫీవర్ అనేది మనకు వచ్చేది మాస్కిటో బైట్ నుంచి. సో మనం ఆ మాస్కిటో దీని గురించి ఏమైతే జాగ్రత్తలు తీసుకోవాలో అవి స్ట్రిక్ట్గా పాటిస్తూ ఉంటే దాదాపుగా మనం మనల్ని ప్రొటెక్ట్ చేసుకున్నట్టు ఉంటుంది. సో ఆ మాస్కిటో బ్రీడింగ్ ప్లేసెస్ లేకుండా చూసుకోవటము, మనం ఇంట్లో మాస్కిటో రెపెలెంట్స్ పెట్టుకోవటము, ఈ చిన్నపిల్లలు ఉన్న చోట అయితే కంపల్సరీ మాస్కిటో నెట్స్ పెట్టుకొని పడుకోబెట్టడము. ఎందుకంటే వాళ్ళకి ఏమైనా వచ్చినాయి అంటే కొంచెం వాళ్ళ బాడీ ఇమ్యూనిటీ అయి తక్కువ ఉంటే బాడీ తట్టుకునే ఇది తక్కువ ఉంటుంది కాబట్టి ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. మేజర్లీ మనం దోమల నుంచి ఏమైతే జాగ్రత్తలు తీసుకోవాలో అవన్నీ తీసుకుంటూ ఉంటే మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇదేమి హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ కాదు, ఓన్లీ బేసిక్ మనం మాస్కిటోస్ని కంట్రోల్ చేస్తే మనం డెంగ్యూని కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇది మనం మెయింటైన్ చేయాలి. సో ఈవెన్ బయట కూడా మనకి ఎక్కడికక్కడ నీళ్ళు నిలిచిపోయి స్టాగ్నెంట్ ఉంటుంటాయి. ఇప్పుడు మన అపార్ట్మెంట్ చుట్టూ కూడా రోడ్స్ మీద దానిపైన ఉండొచ్చు. సో వాటిని అట్లా నిల్వ ఉండకుండా చేయాల్సిన ట్రీట్మెంట్ అవన్నీ చేసుకుంటూ అవి తీసేస్తూ ఉంటే దాదాపుగా మనం మాస్కిటోస్ని బ్రీడ్ అవ్వడానికి ఒక ప్లేస్ ఇవ్వము కాబట్టి మాస్కిటోస్ బ్రీడ్ అవ్వవు. బట్ ఇట్స్ హార్డ్ టాస్క్, ఎక్కడికక్కడ అన్నీ ఉంటాయి కాబట్టి. సో అవి బ్రీడింగ్ ప్లేసెస్ని మనం రెస్ట్రిక్ట్ చేసుకోవాలి. మనకి ఎక్స్పోజ్ అవ్వకుండా ఇంట్లో తీసుకోవాల్సిన మాస్కిటో రిపెలెంట్స్ అనండి, మాస్కిటో నెట్స్ అనండి, కొంచెం మన రెసిస్టెన్స్ ఇమ్యూనిటీ పెంచేటట్టుగా మంచి న్యూట్రిషన్, మంచి ఫుడ్ అవి తీసుకుంటూ, ఈవెన్ ఇఫ్ మనకు ఆ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా అంత మేజర్ రాకుండా మన బాడీలో ఉన్న రెసిస్టెన్స్ వల్ల ఆ వైరస్ మనం ఫైట్ చేయగలిగేటట్టుగా మన ఇమ్యూనిటీ పెంచుకునేటట్టుగా మంచి న్యూట్రిషియస్ ఫుడ్ అవి తీసుకుంటూ
మేనేజ్ చేసుకుంటే దాదాపుగా అంత సివియర్ ఇష్యూస్ రాకుండా మనం చూసుకోవచ్చు. డాక్టర్ గారు, ఈ డెంగ్యూ ఫీవర్ అనేది ఎప్పుడు ప్రాణాంతకం అవుతుంది? అలాగే మీరు అన్నట్టు మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ అనేది ఎందుకు వస్తుంది? ఎవరెవరిలో ఎక్కువగా ఉంటుంది? ఇంత సివియర్ అవడానికి కారణాలు ఏంటి అంటారు? ఫస్ట్ థింగ్ నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టే సివియర్ మరీ చిన్న పిల్లలు ఆర్ మరీ ఓల్డ్ పీపుల్ వాళ్ళకి బాడీలో రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి అది సివియర్ అయ్యే రిస్క్ ఒకటి ఎక్కువ ఉంటుంది. సెకండ్ థింగ్, ఈ పేషెంట్స్ ఎవరికైతే వేరే కోమార్బిడిటీస్ ఉంటాయి, బీపీ ఉండొచ్చు, షుగర్ ఉండొచ్చు, హార్ట్ ప్రాబ్లం ఉండొచ్చు, కిడ్నీ ప్రాబ్లం ఉండొచ్చు, అటువంటి వాళ్ళు కూడా బాడీ తట్టుకునే శక్తి తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళల్లో కూడా మనకి ఇటువంటి కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. థర్డ్ థింగ్ ఏంటంటే నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా సెల్ఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటూ హాస్పిటల్కి అప్రోచ్ అవ్వటం డిలే చేయటము, డాక్టర్ని కన్సల్ట్ అవ్వటం డిలే చేయటం వల్ల ఆల్రెడీ ఏదైనా కాంప్లికేషన్ లోపల సెటిన్ అయిపోయి సరిగ్గా ట్రీట్మెంట్ ఇవ్వకపోవటం వల్ల సెటిన్ అయిపోవటం వల్ల అవి కాంప్లికేషన్స్లోకి రీచ్ అవ్వచ్చు. ఇప్పుడు మనం చాలా చూసాం, అంటే అందరికీ మన వాళ్ళందరికీ వాట్సాప్ ఫార్వర్డ్స్ అవన్నీ బాగా ఎక్కువైపోయినాయి. ఈ ఫీవర్ వచ్చింది, వాళ్ళంతకు వాళ్ళే ల్యాబ్కి వెళ్ళి ఒక బ్లడ్ టెస్ట్ చేసుకొని నాకు ప్లేట్లెట్స్ కొంచెం డ్రాప్ అయినాయి అనుకొని ఎక్కడ పపాయ చెట్టు ఎక్కడ దొరుకుతుందా అని ఎత్తుక్కొని ఆకులు తెచ్చుకొని దాని రసాలు తీసుకొని తాగుతూ ఉంటారు. దట్స్ అ వెరీ రాంగ్ కాన్సెప్ట్. అది ఎక్కడో సమ్వేర్ ఏదో చిన్న ఆర్టికల్ దట్ పపాయ లీఫ్ ఎక్స్ట్రాక్ట్ తీసుకుంటే ప్లేట్లెట్స్ పెరుగుతాయి అనేది ఆ అపోహలో జనాలు ఉండి ఇంట్లో ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో చాలామంది మా దగ్గరికి ఈ పపాయ లీఫ్ ఎక్స్ట్రాక్ట్ తాగి సివియర్ గ్యాస్ట్రైటిస్, డెంగ్యూ తర్వాత సంగతి సివియర్ గ్యాస్ట్రైటిస్, వామిటింగ్స్ అయిపోయి కడుపులో నొప్పి వచ్చేసి సివియర్ డిహైడ్రేషన్ వచ్చి అడ్మిట్ అయిన పేషెంట్స్ ఉన్నారు. ఏంటంటే ఎక్కడో చదివాము ఇది తాగితే మనకి తగ్గిపోతుంది, ప్లేట్లెట్స్ పెరిగిపోతాయని. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తామా, ప్లేట్లెట్స్ ఒకటే కాదు, డెంగ్యూలో ఇంకా చాలా కథ ఉంటుంది. సో ప్లేట్లెట్స్ అనేది ఒకటే పట్టుకొని ఇది తీసుకోవటం కాదు. అండ్ ఇది సైంటిఫికల్లీ ఇట్ ఈస్ నాట్ ప్రూవెన్. పపాయ లీఫ్ ఎక్స్ట్రాక్ట్ అనేది ఎక్కడో ఒక చిన్న స్టడీ, ఒక 30 పేషెంట్స్ మీద ఒక స్టడీ జరిగింది. దాంట్లో ఏదో వాళ్ళు అట్లా ఇచ్చి చూశారు, కొంచెం ప్లేట్లెట్స్ ఇంప్రూవ్ అయినాయి అని చెప్పేసి అదొకటి వైరల్ అయిపోయింది తప్పితే అది ఒక ప్రాపర్గా దానికి ఒక రీసెర్చ్ జరిగి ఇంతమంది వేలలో పేషెంట్స్ మేము చెక్ చేసాం అందరికీ దీనివల్ల పెరిగినాయి అని చెప్పుకుంటే మనం దానికి ఒక సైంటిఫిక్ బేసిస్ చెప్పొచ్చు. నార్మల్గా మన బాడీలో తయారయ్యే ప్లేట్లెట్స్ తయారవుతూనే ఉంటాయి, వైరస్ దాన్ని తినేస్తూ ఉంటుంది కాబట్టి మనకి లో అవుతూ ఉంటాయి. సో బాడీలో వైరల్ యాక్టివిటీ సప్రెస్ అయ్యే కొద్దికి మనకు బాడీలో తయారైన నిలుస్తుంది, ఆ రెస్పాన్స్ మనకి ఆ రోజు నుంచి కనిపిస్తుంది. సో ఇటువంటివన్నీ చిట్కాలు చేసుకుంటూ ఇంట్లో అన్నీ చేసుకుంటూ వాళ్ళు ప్రాబ్లమ్ని పెంచుకొని రావటం వల్ల కాంప్లికేషన్స్ వస్తాయి తప్పితే మనకి ఈ మిగతా నేను చెప్పినట్టుగా రెసిస్టెన్స్ తక్కువ ఉండి డయాబెటీస్ అవి వాళ్ళకి కొంచెం ఇన్ఫెక్షన్స్ కంట్రోల్ చేయడానికి వాళ్ళ బాడీలో అంత పవర్ ఉండదు కాబట్టి వాళ్ళకి రావచ్చు. సో ఇవన్నీ 3-4 రీజన్స్ ఉంటాయి ఫర్ పీపుల్ టు ల్యాండ్ అప్ ఇంటూ కాంప్లికేషన్స్ అనమాట. ఇక ఈ డెంగ్యూ వైరస్లో కూడా టైప్స్ ఆఫ్ డిఫరెన్సెస్ అనేవి ఉంటాయని చెప్తున్నారు. అయితే అదర్ కాంప్లికేషన్స్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వారికి ట్రీట్మెంట్ వైజ్ ఏదైనా డిఫరెంట్ ఏదైనా ఉంది అంటే ఏం ఉండదు. అంటే బేసికలీ మనకి డెంగ్యూకి ఏం స్పెసిఫిక్ ట్రీట్మెంట్ కూడా ఏం లేదు. ఇప్పుడు మలేరియా వచ్చిందంటే మలేరియాకి ఒక ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే కోర్స్ లేక వాడుకుంటే మనకు మలేరియా తగ్గిపోద్ది అనేది మనకు తెలుసు. డెంగ్యూకి అటువంటి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఏం లేదు. డెంగ్యూ ఈజ్ ఓన్లీ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్. ఫీవర్ వస్తే దానికి తగ్గట్టుగా పారాసెటమాల్ ఇచ్చుకోవటం, ఏమైనా సెకండరీ ఇన్ఫెక్షన్స్ వస్తే యాంటీబయాటిక్ ఇచ్చుకోవటం, డిహైడ్రేషన్కి ఐవీ ఫ్లూయిడ్స్ ఇచ్చుకోవటం, ప్లస్ ఈ ప్లేట్లెట్స్, ఈ లివర్, కిడ్నీలు అవన్నీ ఎట్లా నడుస్తుంది రన్ అవుతున్నాయి అనేది మనం మానిటర్ చేసుకుంటూ వాటికి సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ వైరస్ యాక్టివిటీ బాడీలో సప్రెస్ అయ్యేదాకా ఎదురు చూడటం. అంతేగాని డెంగ్యూకి ఈ మెడిసిన్ వాడితే డెంగ్యూ ఫీవర్ తగ్గిపోతుంది, వైరస్ ఇరాడికేట్ అయిపోతుంది అనే స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అనేది డెంగ్యూకి ఏం లేదు. అంటే టోటల్గా డెంగ్యూకి అనేది ఒక స్పెసిఫిక్ మెడిసిన్ అనేది ఏమి లేదు. ఇట్స్ ఆల్ ఓన్లీ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్. వాళ్ళ పేషెంట్కి వచ్చే ప్రెజెంటేషన్కి వాళ్ళకి వచ్చే సిమ్టమ్స్కి దానికి అడ్రస్ చేస్తూ మనం సిమ్టమాటిక్ సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ బాడీలో ఆ వైరస్ ఇట్ హ్యాస్ టు టేక్ ద న్యాచురల్ కోర్స్. 5వ రోజు వరకు ఒక తీరుగా, 5వ రోజు నుంచి 7వ రోజు దాకా ఒక తీరుగా, 7వ రోజు నుంచి 10వ రోజు దాకా ఒక తీరుగా అట్లా ఆ న్యాచురల్ కోర్స్ అవుతూ ఆ వైరస్ అదంతా సెటిల్ అయ్యకుండే కొందికి పేషెంట్ రికవర్ అవుతారు. ఈ లోపల కాంప్లికేషన్స్ రాకుండా పేషెంట్ వర్సన్ అవ్వకుండా మనం ఇచ్చే ట్రీట్మెంట్ అంతా ఇట్స్ ఓన్లీ సపోర్టివ్. డెఫినెటివ్ ట్రీట్మెంట్ అనేది డెంగ్యూకి అనేది ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు రాబోయే సీజన్కి సంబంధించి వచ్చే వ్యాధులలో ముఖ్యమైనది డెంగ్యూకి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ట్రీట్మెంట్ ఏ విధంగా తీసుకోవాలి, సొంతంగా ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల వచ్చే దుష్ప్రభావాలు ఏంటి అనేవి మా ప్రేక్షకులు చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. రైట్, చూస్తూనే ఉన్నాం కదా, ఇక డెంగ్యూ వచ్చిన వారు ఎవరు కూడా భయపడవలసిన అవసరం లేదు. సరైన సమయంలో సరైన ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే అంతా కూడా సరిగ్గానే ఉంటుంది.
హెల్తీగా ఉండే అవకాశాలు ఉంటాయి. కాకపోతే చిన్న చిన్న జాగ్రత్తలు అనేవి మనం తీసుకోవాలి. ఇది ఈరోజు డాక్టర్ స్టార్ కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సివిఆర్ హెల్త్.